కుటుంబన క్షేమ ధైర్య శామ్య వీర్య విజయ అభయ ఆయువు ఆరోగ్య ఐశ్వర్య అభి రుద్రత్యం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ శ్రీ మహా గణపతి నవగ్రహ ఆశుపురుష శ్రీ మహాగణపతి శ్రీ గణపతి లఘు నక్షత్ర లఘు శ్రీ రుద్ర నవన శ్రీ నవాసీత సత్యనారాయణ స్వామి పుత్రాక్ష అహం సంప్రోక్ష అపవిత్ర పుష్పాలయ ఓం అపార్ట్మెంట్ ఉన్నారు మళ్ళాడిపోతే ఏకంటము ఇది పెట్టినా సహిత సత్యనారాయణ స్వామినే నమః. ఆప్యాయ స్వదమే తుదయ విశ్వదస్సృష్ణ్యో భవామాజస్సంగదేవ క్షీరేణ స్నాపయామి. క్షీరస్థానానంతరం ఈశానస్తరో ఇత్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మణోదరబ్రహ్మ శివమే అస్తు సదా శివం. మనస్సులో సత్యనారాయణ స్వామిని నమః అనుకుంటూ ఆ యొక్క స్వామి వారిని కూడా ధ్యానం చేసుకుంటూ ఆ యొక్క మీరు పెట్టినటువంటి విగ్రహ రూపమైనటువంటి ఆ రూపాయి కాయ మీద అక్షంతలు పువ్వులు వేస్తూ ఉండాలి. కథ శ్రద్ధగా వినాలి. ఘోరమా సహిత సత్యనారాయణ స్వామి భగవానికి అత ప్రథమానువాగ ప్రారంభమయ్యేది ఒకడవ కథ. పూర్వము ఒకప్పుడు శౌనకాది మహామునులు కొందరు నైమిషారణ్యములో కూడి ఉన్నవారై సూతమునిని చూచి ఇలా అడిగారు. ఏ యొక్క వ్రతము చేసినా ఏ యొక్క తపస్సు చేసినా కోరిన ఫలములైతే సిద్ధించమో అట్టి దాన్ని తెలుపమని చెప్పేసి ఆ యొక్క సూతన వారు కోరారు. అందుకు సూతముని, ఓ మునులారా, పూర్వం ఒకప్పుడు నారద మహామునుడు శ్రీ మహావిష్ణువును ఇదే విధముగా కోరగా శ్రీహరి ఆనందించినటువంటి విషయం మీకు ఎరక చెప్పగల, శ్రద్ధగా వినండి అని చెప్పేసి తెలియజేశారు. అలా పూర్వం ఒకప్పుడు
నారద మహాముని సకల లోకముల తిరుగుచో మార్గదేశమున భూలోకమునకు వచ్చాను. అలా వచ్చినటువంటి నారదుడు భూలోకమున మానవులు పడుతున్నటువంటి కష్టములు చూసి వీరికి ఈ యొక్క కష్టములు ఎట్లా తొలగునో అందుకు ఏదైనా ఉపాయం అని ఆలోచించుచు విష్ణులోకమునకు వెళ్ళాను. అలా వెళ్ళినటువంటి నారద మహాముని విష్ణులోకములలో చితరభజండనగు తెల్లని శరీర ఛాయ గలవాడు శంఖము చక్రమ గద పద్మ మొదలగు అలంకరవారు చూసి ప్రార్థించను. ఏమని ప్రార్థించను అనగా, మనస్సుతో ఊహించటకు గాని వాక్కుతో వివరించి చెప్పటకు గాని శక్యము గాని అపేతమైన రూపము గలవాడా, ఆది మధ్యాంతరహిత నిర్గుణమైనటి ఇంటివాడా, సుగుణాత్మనమైనటి ఇంటివాడా, భక్తుల బాధలు తొలగించినట్టే శ్రీమన్నారాయణ. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని ప్రార్థించుకుంటూ ఆ యొక్క శ్రీహరి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆ యొక్క శ్రీహరి నారద మహామునిని చూసి, అయ్యా నారద, నీవు వచ్చినటువంటి కారణం ఏమిటో నీ కోరిక తీర్చదము అని చెప్పాను. అలా చెప్పగానే నారదుడు శ్రీ విష్ణువును చూచి, జగద్రక్షంగా భూలోకమున మానవులు నానా యోధుల కష్టములు అనుభవించుతున్నారు, వారికి ఈ యొక్క కష్టములు ఎలా తొలగిపోవునో అందుకు ఏదైనా ఉపాయం అనుగ్రహింపు స్వామి అని చెప్పేసి వేడుకున్నాడు. అలా వేడుకోగానే అందుకు శ్రీహరి ఇలా చెప్పాడు, నారద మహాముని, నీవు లోక హితార్థమై చక్కని విషయమును అడిగితివి, అందుకు ఒక వ్రతము కలదు. అది సత్యనారాయణ స్వామి వ్రతము. అది భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఇహలోకమున సకల ఐశ్వర్యం పొందిన వారై పరమ మోక్షములు పొందుదురు. అది విని నారదుడు ఇట్లు అడిగాడు, ఓ దామోదర, ఆ వ్రతం ఆచరించడం వలన ఏమి ఫలితం కలుగును, ఆ వ్రతం ఎటులా ఆచరించవచ్చునో దాని అంతయో కూడా మాకు వివరముగా తెలియజేయము అని చెప్పేసి అడిగాడు. అలా అడగగానే అందుకు శ్రీహరి ఇట్లా చెప్పాడు, సత్యనారాయణ స్వామి వ్రతము సకల దుఃఖముల నివారణ చేయను, సకల ఐశ్వర్యం కలగజేయను, సంతానము కలగజేయను, సర్వ ప్రజయప్రభునుండును. ఈ యొక్క వ్రతం వైశాఖ మాసమున గాని మాఘమాసమున గాని ఈ యొక్క శుభదినమున గాని ఆచరించవచ్చును. నారద మహాముని, ఈ వ్రతము శక్తి గలవారు ప్రతి నెల ఆచరించవచ్చును, లేదా సంవత్సరానికి ఒక్కసారైనా ఆచరించవచ్చును, లేదా ఎవరి శక్తి అనుసారం వారు చేయవచ్చునని చెప్పేసి తెలియజేశారు. సత్యనారాయణ స్వామి వ్రతము పౌర్ణమి తిథి నాడు గాని, ఏకాదశి నాడు గాని, రవిసక్రమ దినమున గాని చేయవలను. పూర్వోదయమున కంటే ఉదయమైన నిద్రలేజస్థానుష్ఠాలు యథాప్రకారం నిర్వర్తించుకొని శుచి అయి శుద్ధి అయి భక్తితో దేవాదిదేవ సత్యనారాయణ స్వామి ప్రభుని అనుగ్రహం పొందుడగై నేను ఈ యొక్క వ్రతం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి మనస్సులో సంకల్పం చేసుకోవాలని. అలా సంకల్పం చేసుకున్న తర్వాత మధ్యాహ్న కాలంలో కూడా కర్మానుష్ఠానం యథాప్రకారం నిర్వర్తించుకొని శుచి అయి శుద్ధి అయి భక్తితో దేవాది దేవ సత్యనారాయణ స్వామి ప్రభు నీ యొక్క వ్రతం చేసుకుంటున్నాను అని చెప్పేసి మనస్సులో సంకల్పం చేసుకొని పూజా స్థలంలో గోమూత్రముతో కలిగి శుద్ధి చేసి వరిపిండి మొదలు 5 రంగుల చూర్ణములతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రము పరిచి దానిపై బియ్యం పోసి దానిపై కలశం ఉంచవలను. ఆ యొక్క కలశం పిండితో గాని రాగితో గాని తుదుకు ఇత్తడి లేదా మట్టితో గాని చేయవలను. లోభోత్వం చేయరాదు. యథాశక్తి అన్నీ కూడా ఆదరించవలను. కలశం మీద అరడా కొంత వస్త్రం పరిచవలను. ఆ నూతన వస్త్రం మీద సత్యనారాయణ స్వామి ప్రతిమ ఉంచవలను. ఆ యొక్క ప్రతిమ ఒక కలశం బంగారుతోనైనా లేదా అర్ధకలశం బంగారుతోనైనా లేదా తుదుకు పాపకలశం బంగారుతోనైనా చేయించి పంచామృతాలతో అభిషేకం చేసి మండపంలో ఉంచారు. ఆ యొక్క మండపంలో ఉంచిన తర్వాత ముందుగా విఘ్నేశ్వర పూజ చేయించి తదుపరి గౌరీదేవి పూజ చేయించి తదుపరి ఇంద్రాది అష్టదిక్పాలకాది నవగ్రహాది ఆ యొక్క ప్రధాన కలశానికి పూజ చేయించి మండపంలో ఉంచి ఆ యొక్క సత్యనారాయణ స్వామికి పూజ చేయవారు. పిదప ఈ యొక్క ఆ యొక్క స్వామివారికి కూడా పంచామృతాలతో అభిషేకం చేయించి మండపంలో ఉంచేవారు. బ్రాహ్మణుడు కాని వారు పౌరాణికానికి ఈ యొక్క వ్రతం ఆచరించవచ్చు. 4 వర్ణములను కూడా స్త్రీలను కూడా యువత్రం ఆచరించవచ్చు. ముందుగా ఆ యొక్క వ్రతం చేసుకునేవారు అరటి పండ్లు, ఆవు నెయ్యి, గోధుమ నూక ఇవన్నీ కూడా సమానముగా అనగా శేరంభావు చొప్పున చేర్చి ప్రసాదము తయారు చేసి ఆ యొక్క స్వామివారికి నైవేద్యంగా జరిగించిన పిమ్మడ
బ్రాహ్మణుడికి యథాశక్తి దక్షిణలు ఇచ్చి కథ శ్రద్ధగా విని ఆ యొక్క స్వామివారికి ప్రీతిగా నిత్య గీతాలు జరిగించి ఇది భూలోకంలో ఉన్నట్టు మిక్కిలి సులభమైన మార్గము. ఇది శ్రేష్ఠాండే రమాకాండే జయ బలో రమా సహిత సత్యనారాయణ స్వామి భగవానికి జై. అతః ద్వితీయోనవాకః ప్రారంభ. రెండవ కథ ప్రారంభం అవుతున్నది. అయితే ఈ రెండవ కథలో ఏం జరిగిందంటే కాశీ నగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ యొక్క బ్రాహ్మణుడు వేద విద్వాంసుడై అటువంటి వాడు. అంటే ఆ యొక్క బ్రాహ్మణుడికి తాంత్రిక విద్య, మంత్ర విద్య, అన్ని విద్యలు కూడా తెలిసినటువంటి బ్రాహ్మణుడు. అయితే ఆ బ్రాహ్మణుడికి తిండి కూడా సరిగ్గా లేదు. ప్రతి ఇంటికి భిక్షాడుగా జీవించుతూ ఉంటాడు ఆయన ఆ యొక్క బ్రాహ్మణుడు. అయితే ఒక సన్యాస రూపం దాల్చినటువంటి ఆ యొక్క మహాత్మాత్ముడు సత్యనారాయణ మూర్తి ఎదురుగా వచ్చి సన్యాస రూపం దాల్చుకొని, అయ్యా బ్రాహ్మణుడా, నీవు వేద విద్వాంసుడవు కదా, ఎందుకని ఇట్టి దరిద్రం అనుభవించుచున్నావు అనేటువంటి ఒక మాట అడగగానే అప్పుడు బ్రాహ్మణుడు బదులు సమాధానం చెప్తాడు. అయ్యా సన్యాసి, నేను మిక్కిలి దరిద్రుడులో భిక్షాడితో జీవించుచున్నాను. ఇంటింటికి భిక్షణతోనే నేను రోజు జీవనం కొనసాగిస్తున్నాను. నా దరిద్రం పోవుడకై ఏదైనా ఉపాయం అనుగ్రహింపండి అనేటువంటి ఒక మాట కానీ నమస్కారం చేసుకుంటారు. అలా చెప్పగానే ఆ యొక్క సన్యాసి అంటారు, ఆ యొక్క సత్యనారాయణమూర్తి శ్రీహరి అవతారమై ఉన్నారు. ఆ యొక్క సత్యదేవుని సేవించినతో నీ కష్టములెల్లా తొలగిపోవును అని చెప్పేసి ఆ వ్రత విధానము కూడా ఆచరించి అక్కడికక్కడే అదృశ్యమైపోతాడు. అంటే అక్కడి నుంచి మాయమైపోతాడు. ఇది గమనించినటువంటి ఆ యొక్క బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే ఒకనాడు మరలా భిక్షాటనకి వెళ్ళి వచ్చినటువంటి కొంత ధనముతోని ఆ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలని నిర్ణయించుకొని ఆ యొక్క స్వామివారి యొక్క వ్రతం చేసుకుంటారు. ఆ యొక్క వ్రతం యొక్క ప్రభావం వలన బ్రాహ్మణుడు మహాదైశ్వర్యవంతుడై సకల పాపం నుండి విముక్తి పొందిన వాడై చాలా సంతోషంగా ఉంటాడు. ఇది గమనించినటువంటి ఆ యొక్క బ్రాహ్మణుడు ప్రతి పౌర్ణమి తిథి యందు ఆ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉండగానే విని ఈ యొక్క బ్రాహ్మణుని వలన ఎవరైతే మరలా ఈ యొక్క వ్రతం చేస్తారో వారి యొక్క కథ కూడా చెప్తాను వినండి. అయితే ఆ యొక్క బ్రాహ్మణుడు అలా వ్రతం చేయుచూ ఉండగా ఒక కట్టెల కావడి భుజంపై పెట్టుకొని ఒక మానవుడు వస్తాడు. అలా వచ్చి ఆ వ్రతం జరుగుతూ ఉండడం చూచి, అయ్యా బ్రాహ్మణ, మీరు చేయుచున్నటువంటి వ్రతం ఏమిటో మాకు సంయుక్తంగా దయతో తెలియజేయము అనేటువంటి ఒక మాట అడుగుతాడు బ్రాహ్మణుడిని. బ్రాహ్మణుడు ఇలా చెప్తాడు. అయితే ఈ వ్రతం చేస్తే ఎలా ఏం ఫలితం వస్తుందో అని కూడా అడగగానే బ్రాహ్మణుడు బదులు సమాధానం చెప్తాడు. అయ్యా, నేను నా యొక్క దరిద్రం పోవడానికై సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాను అని చెప్పి వ్రత విధానం అంతా కూడా తెలియజేశాడు. అలా తెలియజేయగానే ఆ కట్టెల కావడి దించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి భోజనం చేసిన వెంబడ తిరిగి తన యొక్క స్వగృహానికి చేరుకుంటాడు. అలా చేరుకోగానే అతను అనుకుంటాడు, నేను రేపు ప్రాతకాలమున్నే లేచి కట్టెలు అమ్మినటువంటి ధనముతోని ఖచ్చితంగా సత్యనారాయణ స్వామి మూర్తి వ్రతం చేసుకుంటానని చెప్పేసి మనస్సులో సంకల్పం చేసుకున్నాడు. ఆ రాత్రి కాలంలో ఎట్లో నిద్ర పట్టకపోగా మరునాడు ఉదయాన్నే లేచి రోజు వెళ్ళే వీధిలో కంటే ఆ రోజు ధనవంతులు ఉన్నటువంటి వీధిలోకి వెళ్ళారు. అప్పుడు రోజు వచ్చే ధర్మ కంటే రెట్టింపు ధనం వచ్చినది. అందుకు అతడు సంతోషించి అరటి పండ్లు, ఆవు పాలు, గోధుమ నూక అన్నీ కూడా సమానంగా తీసుకొని బంధువులను, బ్రాహ్మణులను, మిత్రులను పిలుచుకొని వచ్చి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి మూర్తి వ్రతం చేసుకున్నారు. ఆ యొక్క వ్రతం యొక్క ప్రభావన పుత్రులను సంతోష పెట్టిన వాడై ఇంతలో స్వర్గమునకు చెందారు. ఇది శ్రీస్కాండే రమకాండే జయ బలో రమా సహిత సత్యనారాయణ స్వామి భగవానికి జై. ఇంద్రియాది జయములు జయించిన వాడు సత్యవంతుడు. అతడు ప్రతి దినమున దేవాలయమునకు బ్రాహ్మణుడికి విశేష ధనమిచ్చి సంతోష పెట్టేవాడు.
అయితే ఒకనాడు ఈ యొక్క ఉల్కాముకుడు అనేటువంటి రాజు భద్రశీలానది తీర్థమున సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తూ ఉంటారు. అలా వ్రతం ఆచరిస్తూ ఉండగా ఒక వ్యాపార నిమిత్తమై బయలుదేరినటువంటి ఒక వైశ్యుడు ఆ వ్రతం జరుగుట చూసి పడవను ఒట్టుకు పెట్టుకొని రాజుగారి వద్దకు పోయి ఇలా అడుగుతారు, అయ్యా రాజా, మీరు చేయుచున్నటువంటి వ్రతం ఏమిటో మాకు తెలియజేయండి, వ్రతం చేసుకుంటే ఏం ఫలితం కలుగుతుందో కూడా దయతో తెలియజేయండి అని చెప్పగానే ఆ రాజు ఇలా చెప్తాడు. ఏమని చెప్తాడంటే, అయ్యా నాకు సంతానము లేదు కనుక నేను ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాను అని చెప్పి వ్రత విధానం అంతయు కూడా తెలియజేస్తాడు. అలా తెలుసుకున్నటువంటి వైశ్యుడు తిరిగి వ్యాపారం పూర్తి చేసుకొని తన యొక్క ఇంటికి చేరుకోగానే తన యొక్క స్వగృహానికి చేరుకొని తన భార్య అయినటువంటి లీలావతికి చెబుతాడు సత్యనారాయణ స్వామి వ్రత ప్రభావం గురించి. అలా చెప్పగానే ఆమె ఉండగానే నాకు సంతానము కలిగినచో సత్యనారాయణ స్వామి వ్రతం తప్పగా చేసుకుంటానని చెప్పేసి ప్రతిజ్ఞ చేశాడు. అలా ప్రతిజ్ఞ చేసిన తర్వాత ఆ యొక్క లీలావతి ధర్మపత్నితో శుభించి పదమొక కుమార్తెను గనను. ఆ యొక్క కుమార్తెకు కళావతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా శుక్లపక్ష చంద్రమున దినదినమై ప్రవర్తమై ఎదుగుతూ ఉండేను. అప్పుడు లీలావతి భర్తను చూసి అంటుంది, అయ్యా నాక మనకు సంతానము కలిగినచో సత్యనారాయణ స్వాగతం చేద్దామని చెప్పేసి మనస్సులో మనం ఆ రోజు ప్రతిజ్ఞ చేశాము కదా, ఈ రోజు చేద్దామా అని చెప్పగానే ఆయన బదులు సమాధానం ఏం చెప్తానంటే, అమ్మాయి వివాహ కాలంలో చేద్దామని చెప్పేసి తన వ్యాపారంకై బయలుదేరి వెళ్ళిపోతాడు. కొంతకాలమునకు కళావతికి యుక్త వయసు వస్తుంది, అంటే పెళ్లి చేసేటువంటి ఈడు వస్తుంది. అయితే ఆ యొక్క దూతను పిలిచి నీవు వెళ్ళి అమ్మాయికి తగినటువంటి వరుణ్ణి తీసుకుని రమ్మని చెప్పేసి వైశ్యుడు పంపిస్తాడు. అయితే ఆ యొక్క దూత వెంటనే కాంచన నగరంలోకి వెళ్ళి ఒక యోగ్యుడైనటువంటి ఒక వైశ్య కుమారుణ్ణి తీసుకొని వస్తాడు. ఆ యొక్క అమ్మాయికి అన్ని విధాలుగా తగి ఉండడం వాడిని చూసి అంగరంగ వైభవంగా పెళ్లి కూడా చేస్తాడు. ఇంతలో ఈ యొక్క పెళ్లి హడావిడిలో పడి ఆ యొక్క వైశ్యుడు సత్యనారాయణ స్వామి మూర్తి వ్రతం చేయడం మర్చిపోతాడు. అలా మర్చిపోగానే స్వామివారి కోపం వస్తుంది. దీనికి దరిద్రమైనటువంటి కట్టిన దుఃఖములు కలగాక అని చెప్పేసి కోపం వస్తుంది. అలా కోపం వచ్చిన తర్వాత ఆ యొక్క వ్యాపార నిమిత్తమై అల్లుణ్ణి కూడా తీసుకుని బయలుదేరి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతూ ఉండగా కాలకృత్యాలు నెరవేర్చుకుందామని చెప్పేసి రత్నసానపురంలో అనేటువంటి ఒక రాజ్యంలో ఒక పడవను ఒడ్డుకు పెట్టుకుంటాడు. ఆ రత్నసానపురంలో చంద్రకేతు మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అలా పరిపాలిస్తూ ఉండగా ఆ యొక్క రాజుగారి దగ్గర ధనమంతయు కూడా చోరులు అపసంహరించి, అంటే దొంగలించుకొని పరుగులు పెడుతూ ఉన్నారు. వారి వెనకలే కూడా భటులు కూడా పరుగులు పెడుతూ ఉన్నారు. అయితే ఈ యొక్క దొంగలు మేము దొరికిపోతామని చెప్పేసి ఆ వైశ్యుల వద్ద ధనవంతయు కూడా వదిలేసి వారు పరిగెత్తి వెళ్ళిపోతారు. అయితే ఈ భటులు కూడా ఈ యొక్క వైశ్యుల దగ్గర ధనం ఉండడం చూసి వీరే దొంగలను నిర్ణయించుకొని వారిని కట్టివేసి వారి దగ్గర ఉన్న ధనవంతయు కూడా స్వాధీనం చేసుకొని తిరిగి తన యొక్క రాజుగారి దగ్గర తీసుకెళ్ళి, అయ్యా రాజా, మేము ధనముతో కూడా చోరులను పట్టుకుని వచ్చాము, విచారించి శిక్ష విధించండి అని చెప్పేసి చెప్పగానే ఏమీ కూడా విచారించకుండానే వారిని కారాగృహం బంధింపు అని చెప్పేసి వారి దగ్గర ఉన్న ధనమంతయు కూడా తన స్వాధీనం చేసుకుంటాడు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనవంతుడు కూడా తన స్వాధీనం చేసుకుంటాడు. అలా చేసుకోగానే ఇక్కడ ఈ వైశ్యుడి యొక్క ఇంట్లో కూడా చోరులు దొంగలిస్తారు. తినడకు తిండి లేక ఇంటింటికి భిక్షాన్ని జీవించి ఉంటారు కళావతి లీలావతి. అయితే ఒకనాడు కళావతి బ్రాహ్మణుడి ఇంటికి చేరుకుంటుంది భిక్షానికి. అలా చేరుకోగానే ఆ యొక్క బ్రాహ్మణుడి ఇంట సత్యనారాయణ స్వామి వ్రతము జరుగుతూ ఉండడం చూసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి భోజనం చేసిన పిమ్మట తన యొక్క తల్లికి కూడా తీసుకుని వెళ్తుంది. అయితే తన యొక్క తల్లి అడుగుతుంది, అమ్మాయి ఇంత రాత్రి వరకు నీవు ఎక్కడికి వెళ్ళావు అనేటువంటి ఒక మాట కోపంగా అడుగుతుంది.
అమ్మా ఒక బ్రాహ్మణుడి ఇంట సత్యనారాయణ స్వాగతం జరుగుతూ ఉండగా తీర్థ ప్రసాదాలు స్వీకరించి భోజనం చేసి మీకు కూడా తీసుకొని వచ్చానమ్మా అని చెప్పేసి చెప్పగానే ఇప్పుడు లీలావతి అనుకుంటుంది, అయ్యో మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాన్నాము కానీ ఇంతవరకు చేయలేకపోయాము, స్వామి మా యొక్క తప్పును క్షమించండి, నా భర్తయు కూడా అల్లుడు కూడా తిరిగి ఇంటికి వచ్చేటట్టు చూడండి, నీ యొక్క వ్రతం తప్పక ఆచరిస్తాను అని చెప్పేసి ఒక మాట చెప్తుంది. అలా చెప్పగానే స్వామి సంతృష్టుడైపోయి రత్నసానపురంలో ఉండేటువంటి చంద్రకేతు మహారాజు కరలోకి వచ్చి, అయ్యా మీరు బంధింపబడ్డటువంటి వయసు నిరపరాధను వారు ప్రాతకాలను విడిచిపెట్టమని చెప్పేసి చెప్పగానే రాజు పొద్దున్నే ఉలికిపడి లేచి వైశ్యులను తీసుకుని రమ్మని చెప్పి బట్టలకు చెప్పగానే ఇకను వైశ్యులు కూడా వారు భయభ్రాంతులకు గురి అవుతారు, ఇక మాకు ఎటువంటి శిక్ష విధిస్తారు అని. కానీ వారిని ఏమీ అనకుండానే వారికి నూతన వస్త్రములు పెట్టి భోజనం చేసిన కూడా వారి దగ్గర తీసుకున్నటువంటి ధనం కంటే రెట్టింపు ధనం ఇచ్చి వారి దారిన వారిని సాగనంపుతారు. ఇది అంతే కూడా దైవ ప్రాతిపదికన మీకు ఇలా జరిగింది అని చెప్పి వారి దారిన వారిని సాగనంపుతారు. ఇకను వారి దారిన కూడా వారు వెళ్ళిపోతారు. ఇది స్త్రీ కాండే రమాకాండే జయ బోలో రమా సహిత సత్యనారాయణ స్వామి భగవానికి జయ. అయితే ఆ యొక్క పిదప ఆ యొక్క వైశ్యులు కూడా చాలా ధనం వచ్చినది కదా, పడవంతయు కూడా సర్దుకొని పడవ నిండుగా సర్దుకొని త్రిభువన యాత్రలు సేవించుకుంటూ తన యొక్క ఇల్లు చేరుకోవాలని చెప్పేసి నిర్ణయించుకుంటారు. అలా త్రిభువన యాత్రలు సేవించుతూ ఉండగా అప్పుడు సత్యనారాయణ స్వామి మూర్తి అనుకుంటారు, వీరికి చాలా ధనం వచ్చినది కదా, వీరికి ధనగర్వం ఎలా ఉంటుందో అని పరీక్షింపుదామని చెప్పేసి సన్యాస రూపం దాచి అయితే ఆ యొక్క వైశ్యులు కూడా పడవను ఒడ్డుకు పెట్టి కాలకృష్ణ నెరవేర్చుకున్నాము అనేటువంటి ఒక దృశ్యతోని పడవను ఒడ్డుకు పెట్టుకొని దిగుతారు. ఇప్పుడు సన్యాసి వారు ఎదురుగా పోయి, అయ్యా వైశ్యులారా, మీ పడవలో ఉన్నటువంటి సామాన్లు ఏమిటో మాకు సంయుక్తంగా దయతో తెలియజేయండి అని చెప్పేసి చెప్పగానే హాస్యముగా నవ్వుకుంటూ అంటే పరాష్కంగా నవ్వుకుంటూ, ఎందుకయ్యా మా పడవలో ఉండేటువంటి సామాన్లు నీవు దొంగలించుకుందాం అనుకుంటున్నావా, మా పడవలో ధనము బంగారం ఏమీ లేవయ్యా, మా పడవలో ఆకునాలు తప్ప ఏమి లేవని చెప్పేసి బదులు సమాధానం చెప్తాం. అలా చెప్పగానే సరే అట్లే అవుదాకా అని చెప్పేసి బయలుదేరి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయి ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటారు ఆ యొక్క స్వామి. అలా చేసుకుంటూ ఉండగా కొంతసేపటికి కాలకృత్యాలు నెరవేర్చుకొని బయలుదేరుదామని చెప్పేసి పడవను తిరిగి చూస్తారు. తిరిగి చూడగానే పడవ పైకి తేలి ఉంటది. అలా తేలి ఉండడం చూసి పడవలోకి తగ్గి చూడగానే అందులో నిజంగానే ఆకులు తప్ప ఏమీ లేవు. అయ్యో అని చెప్పేసి బోరున ఏడుస్తూ ఉంటారు వైశ్యులు. అయితే కొంతసేపటికి అల్లుడు తెలివి తెచ్చుకొని అంతయు కూడా ఆ యొక్క స్వామివారి మహిమనే అని చెప్పేసి స్వామివారి దగ్గరని వెతుకుదామని చెప్పేసి ఆ యొక్క మామను కూడా తీసుకుని వెళ్తూ ఉంటారు. అలా వెతుకుతూ ఉండగా ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాడు. స్వామివారి దగ్గరికి వెళ్ళి, అయ్యా సత్యనారాయణమూర్తి, నిన్ను బ్రహ్మాది దేవతలు కూడా గుర్తించలేకపోయారు, ఇక నేను మానవ మనిషిని మాత్రమే నేను గుర్తించగలను అని చెప్పేసి ఆ యొక్క స్వామివారి యొక్క కాళ్ళ పైన పడి అన్ని విధాలుగా కోరుకుంటారు. మా ధనవంతులు కూడా తిరిగి ఇచ్చేయండి స్వామి అని చెప్పేసి కోరుకోగానే స్వామి ఇలా అంటారు, అయ్యా వైశ్యులారా, మీ పైన నాకు ఎటువంటి కోపం లేదు, కానీ నా యొక్క వ్రతం చేస్తానని మీరు చేయలేకపోతున్నారు, అందుకే నేను ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పేసి బదులు సమాధానం చెప్తారు. ఆయనను స్వామిని ఇలా కోరుతారు వైశ్యులు, అయ్యా మేము ఇల్లు చేరుకోగానే మొదలు చేసుకునేటువంటి కార్యక్రమం ఇదే అని చెప్పేసి మాట ఇయ్యగానే సరే అని చెప్పేసి వారి ధనవంతులు కూడా తిరిగి ఇచ్చేస్తారు. సంతోషంతో వారు కూడా వైశ్యులు కూడా తిరిగి తన యొక్క స్వగ్రామానికి చేరుకుంటారు. అలా చేరుకోగానే వారి యొక్క దూతను పిలిచి వారి దూతకు చెప్తారు, మా యొక్క భార్యని రమణండి మంగళ వాయిద్యాలతోని మేము త్రిభువన యాత్రలో సేవించి చాలా ధనముతో వచ్చామని చెప్పేసి చెప్తారు. ఆ యొక్క దూత వెంటనే తన యొక్క రాజుగారి యొక్క గృహానికి చేరుకుంటారు. అలా చేరుకోగానే అప్పుడు లీలావతి కళావతి కూడా స్వామివారి యొక్క వ్రతము మీద కూర్చుంటారు. వ్రతం పైన కూర్చున్నప్పుడు వ్రతం పీఠ మధ్యలో నుంచి లేవకూడదు కదా. అయితే అమ్మాయికి చెప్తుంది, అమ్మాయి కళావతి నీవు వ్రతం పూర్తిగా చేసుకుని రావమ్మా, నేను వారిని మంగళవాయిద్యాలతో తీసుకొస్తానని చెప్పేసి బయలుదేరి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోగానే ఇక్కడ కళావతి ఏం చేస్తుందంటే వ్రతం బాగానే చేస్తుంది. అంటే భర్త వచ్చినటువంటి సంతోషం, అంటే భర్తను చూడక 6 నెలలు అవుతుంది. 6 నెలల్లో భర్తను చూడాలనిపిస్తుంది కాబట్టి భర్త వచ్చినటువంటి సంతోషంలో వ్రతం బాగానే చేసినది కానీ తీర్థ ప్రసాదాలు స్వీకరించడం మర్చిపోయి పరుగున తన యొక్క సముద్ర తీరానికి వెళ్తుంది. వెళ్ళగానే చూస్తూ ఉండగా తన భర్త యొక్క తండ్రి కూడా పడవతో పాటు నీటి రేవులో మునిగిపోతారు. బోరున ఏడుస్తుంటుంది కళావతి. అలా ఏడుస్తూ ఉండగా ఒక్కసారిగా ఆకాశం నుంచి ఆ యొక్క సత్యనారాయణ స్వామి మూర్తి మాటలు వినిపిస్తాయి. అమ్మాయి కళావతి,
నీవు నా యొక్క వ్రతం బాగానే చేశావు అమ్మ, కానీ నీవు తీర్థ ప్రసాదాలు స్వీకరించడం మర్చిపోయావని చెప్పేసి ఒక మాట వినిపిస్తోంది. తను తప్పు తెచ్చుకున్నటువంటి కళావతి పరుగున తన యొక్క ఇంటికి వెళ్లి స్వామివారికి సాష్టాంగ ప్రణామములు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తిరిగి తన సముద్ర కానీ యథా ప్రకారం తన భర్తయో తన తండ్రియో వారి యొక్క ధర్మంతయు కూడా యథా ప్రకారం ఉన్నది. ఇది గమనించినటువంటి ఆ యొక్క వైశ్యులు కూడా ప్రతి పౌర్ణమి తిథి యందు సత్యనారాయణ స్వామి మూర్తి వ్రతం చేయించు ఉండగా మహాదేశ్వరవంతులే సకల పాపముండి బతుకు పొందిన వారే ఇంతలో స్వర్గమును పొందింది. ఇది స్త్రీ స్కాండే రమా కాండే జయబలో రమా సహిత సత్యనారాయణ స్వామి భగవానికి జై. అయితే ఈ 5వ కథలో వచ్చిందా పూర్వము తుగధ్వజుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆ యొక్క రాజుకు 100 మంది కుమారులు కూడా ఉన్నారు. అయితే ఆ యొక్క తన యొక్క రాజ్యాన్ని కూడా కన్నా తండ్రిగా ఎక్కువ చూసుకుంటూ ఉండేవాడు. అలా చూసుకుంటూ ఉండగా ప్రతి ఒక్క మనిషికి ఒక అలవాటు ఉంటది. ఆ యొక్క రాజుకు కూడా ఒక అలవాటు ఉండేది. అంటే ఏమలవాడు అంటే ప్రతి దినమున అడవికి వెళ్లి జంతువులను వేటాడి సంహరించి తిరిగి ఇంటికి వచ్చేవాడు. అయితే నాడు వేటాడడానికని వెళ్ళి ఏమీ కూడా వేటాడకుండానే తిరిగి తన రాజ్యానికి వస్తూ ఉండగా తన యొక్క రాజ్యానికి సంబంధించినటువంటి ఒక చిన్న గోళంలో చిన్న గోళ పిల్లలు సత్యనారాయణ స్వాగతం చేసుకుని ఉంటారు. అయితే ఆ యొక్క రాజుగారిని వచ్చి ఈ రాజు మా యొక్క రాజ్యానికి రాజు కదా అని చెప్పేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించడానికి ఆ తీర్థ ప్రసాదాలు ఇవ్వడానికై గొల్ల పిల్లలు ఆ యొక్క రాజుగారి వద్దకు వెళ్ళి, అయ్యా రాజా, మేము ఈ రోజు మా యొక్క గోడెముల సత్యనారాయణ స్వాగతం చేసుకున్నాము, తీర్థ ప్రసాదాలు స్వీకరించండి అని చెప్పేసి చెప్పగానే బదులు రాజు సమాధానంగా అంటాడు, మీరు నాకంటే చిన్నవారు, నేను మీ దగ్గర తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని చెప్పి మనోక్రమముతోని ఆ యొక్క స్వామివారికి నమస్కారం చేసుకోకపోగా తిరిగి తన యొక్క రాజ్యానికి వస్తాడు. తన యొక్క రాజ్యానికి రాగానే తన రాజ్యం అంతా కూడా శత్రుశేషాలు వచ్చి అల్లకల్లోలం అయిపోతుంది. రక్తం మొరగలతో మొత్తం రాజ్యం అంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది. తన యొక్క 100 కుమారులు కూడా 100 మంది కుమారులు కూడా మూర్చిల్లి పడిపోతారు. ఇక నూనె ఏమి చేయాలి, నా బ్రతుకు ఎందుకని చెప్పేసి బోరును ఏడుస్తూ ఉంటాడు. అలా ఏడుస్తూ ఉండగా ఒక బ్రాహ్మణుడు ఎదురుగా వచ్చి, అయ్యా రాజు, ఏమైందని ఇలా ఏడుస్తున్నామని చెప్పగా, నా రాజ్యమంతయు కూడా ఇలా అల్లకల్లోలం అయిపోయింది, నా యొక్క 100 మంది కుమారులు కూడా ఇలా మూర్చిల్లి పడిపోయారు, ఇక నేను బ్రతికి ఉంటే ఏమి లాభం అని చెప్పేసి చెప్పగానే అప్పుడు బ్రాహ్మణుడు చెప్తాడు, ఎందుకయ్యా, నాకు బాగానే కనిపిస్తుంది కదా, నీ యొక్క కుమారులు కూడా బాగానే ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి చెప్పగానే, నేను ఇలా వెళ్ళి రాగానే అడవికి వెళ్ళి ఇలా వస్తూ ఉండగా ఇలా జరిగిందయ్యా అని చెప్పేసి చెప్పగానే, ఇది అంతయు కూడా స్వామివారు నిన్ను హెచ్చరిస్తున్నారు అని తెలియజేసి తిరిగి గొల్ల పిల్లల దగ్గరికి వెళ్ళి నీవు మరలా తీర్థ ప్రసాదాలు స్వీకరించమని చెప్పేసి చెప్పగానే తిరిగి నా యొక్క గొల్ల పిల్లల దగ్గరికి వెళ్ళి రాజుగారు నా యొక్క స్వామివారి యొక్క కథ శ్రద్ధగా విని తీర్థ ప్రసాదాలు స్వీకరించి భోజనం చేసే పిమ్మట ఆ రాత్రి వేళ అక్కడే నిద్ర చేసి ప్రాతకాలంలో లేచి స్వామివారికి ప్రీతిగా నృత్య గీతాలు కలిగి తిరిగి తన యొక్క రాజ్యానికి రాగానే రోజు ఉండేదానికంటే ఓగ భాగ్యాలతో చాలా సంతోషంగా ఉన్నది. ఇది గమనించినటువంటి ఆ యొక్క రాజు ప్రతి పౌర్ణమి తిథి అందు తన యొక్క రాజ్యమంతా కూడా అంగరంగ వైభవంగా ఆ యొక్క సత్యనారాయణ స్వామి మూర్తి వ్రతం చేస్తూ ఉండగా అత్యంత పాప విమోక్షణ అయిపోయి అత్యంత స్వర్గములకు పొందాను. ఇది శ్రీ స్కాండే రమాకాండే జయ బలో రమా సహిత సత్యనారాయణ స్వామి భగవానికి జయ. అధ్యాయః సమాప్తః. మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ, శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ. మోచిన వారికి నోచిన వరము, చూసిన వారికి చూసిన ఫలము. ఆ స్వామిని పూజించే చేతులట, ఆ మూర్తిని దర్శించే కన్నులట. తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ ధరించునట. ఏ వేలైనా ఏ శుభమైనా కొలిచే దైవము ఈ దైవము. అన్న వరములో వెలసిన దైవం, ప్రతి ఇంటికి దైవమే దైవం. శ్రీ సత్య సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలిచే హారతులీరమ్మ. అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా, స్వామికి నదిలోనే కోవెల కడదామా. 10 కాలాలు పసుపు కుంకుమరియమ్మని కోరేమా. మంగళమనరమ్మ, జయ మంగళమనరమ్మ. కరములు జోడించి శ్రీ చందనమలరించి
మంగళకరమకు సుందరమూర్తికి వందనమనరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలచి హారతలేరమ్మ కర్పూరం అంటే కర్పూరం దివ్య వేదోక్త ఆనంద మహాకర్పూర మహామంగళ నీరాజన దీపం దర్శయామి నీరాజనానాం శుద్ధ ఆచమనీయం సమర్పయామి